తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న మహానటి అంటే మనం సావిత్రి గారు గుర్తొస్తారు. కానీ సావిత్రి గారు కాకుండా మనకి ఇద్దరు ముగ్గురు మహానటులు, డిఫరెంట్ మహానటులు, అంటే మహానటి లైట్, మహానటి అల్ట్రా, మహానటి ప్రో, ఇట్లా ఉన్నారనమాట కొంతమంది. వాళ్ళల్లో మన తెలంగాణ నుంచి మన బీజేపీకి సంబంధించిన మాధవీలత గారు ఉన్నారు కదా, ఆవిడ మహానటి ప్రో మ్యాక్స్. మనకి ఆంధ్రాలో కూడా ఒక ఇద్దరు ముగ్గురు మహానటులు ఉన్నారు. వాళ్ళల్లో ఒక మహానటి అప్పట్లో ఏడ్చి ఏమైంది అని చెప్పని ఒక మహానటి అప్పట్లో ఒక చిన్న గుడికి ఏదో జరిగినప్పుడు అది చేసింది ఆ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులే అని చెప్పని తెలిసినా సరే మొత్తానికైతే మహానటి గారు ఏడవడం అనేది జరిగింది. ఆవిడ పేరు సాధినేని యామిని. ఓకే, ఈవిడ ఒక మహానటి. ఇంకో మహానటి ఉన్నారు. ఆవిడ పాపం ఆవిడ అయితే మూవీస్లోనే పాపం ట్రై చేశారు, కాకపోతే పాపం పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఆవిడ మాధవీలత. ఆవిడ పేరు ఏ మాధవీలత, మళ్ళీ మా తెలంగాణ మహానటి అనుకున్నారు. ఆవిడ మ్యాచ్ అసలు ఆమె గ్రేసు ఆమెను ఎవరు మ్యాచ్ చేయలేరు. ఈ మాధవీలత గారు వేరు, ఈ మాధవీలత గారు ఆంధ్ర మాధవీలత గారు. ఈవిడ మూవీస్లో 2-3 మూవీస్లో ట్రై చేసి ఆఖరికి దాంట్లో సక్సెస్ అవ్వలేక మొత్తానికి సరే సక్సెస్ ఫెయిల్యూర్ గురించి పక్కన పెడితే వీ షుడ్ నాట్ కామెంట్ ఆన్ ఇట్. దాని గురించి పక్కన పెడితే ఆవిడేదో మాట్లాడుతున్నారు. దేని గురించి అంటే జేసీ దివాకర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, జేసీ దివాకర్ రెడ్డి గారు ఆయన December 31st ఒక ప్రోగ్రాం పెట్టారు, ఈవెంట్ పెట్టారు. ఏం ఈవెంట్ అంటే న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రిలో ఉండే మహిళలు ఎవరైతే ఉంటారో, మహిళలే బాగా వినాలి మీరు, మహిళలు వచ్చి ఒక సెలబ్రేషన్ చేసుకోవచ్చు ఎవరైనా సరే అని చెప్పి ఆయన పెన్నా నది దగ్గరలో ఒక ఈవెంట్ పెట్టారు. దానికి సంబంధించి ఓన్లీ మహిళలే, కేవలం ఆడవాళ్ళు మాత్రమే. వాళ్ళు రావాలని చెప్తే వాళ్ళందరూ వచ్చారు. అదే ఒక పిలుపునిచ్చారు. అయితే ఇమీడియట్గా మన మహానటి మాధవీలత గారు, ఏది మన ఆంధ్ర మహానటి గారు, మహానటి మాధవీలత గారు పాపం ఆవిడకి ఏదో బాధ అనిపించింది. దానికి సంబంధించి ఏదో మాట్లాడారు. ఒకసారి మనం విందామా? విందాం. ఓకే, మహానటి గారు కమాన్ స్టార్ట్. నమస్తే, నేను మీ మాధవీలత. నమస్తే. సో ఈ 31st నైట్ ఏదైతే తాడిపత్రిలో జేసీ పార్క్ దగ్గర, ఇది పెన్నా నది ఒడ్డున ఉంటుందన్నమాట. సో అది వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా. అక్కడ ఏంటంటే కొంచెం పనికిమాలినటువంటి వ్యక్తులు ఏదైతే గాంజా చాలా ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రదేశము, అక్కడ గాంజా తీసుకునే ప్రదేశంలో జేసీ పార్క్ అనేది గాంజా తీసుకునే ప్రదేశం అని చెప్పని మన మహానటి మాధవీలత గారు చెప్తున్నారు. మాధవీలత గారు అది గాంజా తీసుకునే ప్రదేశం అని మీకు ఎలా తెలుసు అంటే మీరు తప్పది, అలా అనకూడదుగా. ఎవరైనా సరే అలా అంటున్నారు కామెంట్స్లో, ఆవిడకి ఎలా తెలుసు అని చెప్పని అంటున్నారు. అది తప్పది, మనం అలా అనకూడదు బ్రో. మీరు ఎవరైనా కామెంట్ అట్లా పెడితే తప్పుగా పెట్టొద్దు ఆవిడ గురించి. అలా గాంజా తీసుకుంటారు అని చెప్పని ఒకవేళ మీకు తెలిస్తే, మీకు తెలుసో లేదో, అలాంటి ఒక క్రిమినల్ యాక్టివిటీ తెలిసి కూడా ప్రభుత్వానికో ఏజెన్సీస్ లైక్ పోలీస్ డిపార్ట్మెంట్, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా చెప్పకుండా ఉండటం కూడా ఒక క్రైమే. మరి మీకు గాంజా అమ్ముతున్నారని మీకు ఎలా తెలుసు? గాంజా అక్కడ తిరుగుతుందని మీకు ఎలా తెలుసు? ఎవరన్నా చెప్పారా? మీరు చూసారా? ఆ చెప్పినోడి గురించి మరి బయట పెట్టి ఆ చెప్పినోడిని మరి ఇన్వెస్టిగేషన్ మన ఏజెన్సీస్కి చెప్పొచ్చుగా, పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పొచ్చుగా, ప్రభుత్వానికి చెప్పొచ్చుగా. కూటమి ప్రభుత్వమేగా, మరి ఎందుకు చెప్పలా మీరు? ఓకే, గాంజా ఉందని చెప్తారు మీరు. ఓకే, చెప్పండి. ఈ మహిళల కోసం న్యూ ఇయర్ నైట్, దయచేసి నేను మహిళలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు రాత్రి 1 గంట వరకు అక్కడ మీరు న్యూ ఇయర్ సంబరాలు చేసుకొని తిరిగి మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళే ప్రక్రియలో మీరు వాడేటటువంటి ట్రాన్స్పోర్ట్ 2 వీలర్ అవ్వచ్చు, ఆటో అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, లేక ఏదైనా అవ్వచ్చు, దారి మధ్య మార్గంలో ఏమన్నా జరిగితే, ఎంత కన్సర్న్ మీకు, ఏమన్నా జరిగితే మాధవీలత గారు మీ కళ్ళు, మీ చెవులు, మీరు ఇవన్నీ మన బీజేపీ ఎంపీ ఉన్నాడు కదా బ్రిజ్ భూషణ్ గుర్తున్నాడా మేడం మీకు? బ్రిజ్ భూషణ్ మమ్మల్ని మొలెస్ట్ చేస్తున్నాడు, మీరున్న భారతీయ జనతా పార్టీ ఎంపీ ఆడు రెస్లింగ్ ఫెడరేషన్ చైర్మన్ అంట అప్పట్లో. వాడు మమ్మల్ని మొలెస్ట్ చేస్తున్నాడని చెప్పి రోడ్డు మీదకి ఒలింపిక్స్ సాధించిన మహిళలు వచ్చి, ఒలింపిక్స్ ఈ దేశానికి గర్వకారణంగా నిలబడిన, ఈ దేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన మహిళలు వచ్చి, అంటే మీకు మహిళలు అంటే చాలా విపరీతమైన ఇష్టం కదా, కన్సర్న్ కదా మీకు. వాడు అలా చేసినప్పుడు, రోడ్ల మీదకి వచ్చినప్పుడు
మీరు ఎక్కడ పడుకున్నారు మాధవీలత గారు, ఎక్కడ దాక్కున్నారు అంటే మంచిగా అన్నం తిని నిద్రపోతున్నారు ఎక్కడన్నా? మీరేం చేస్తున్నారు అప్పుడు? నిద్రపోతున్నారా? కళ్ళకి కాయలు కాసినయ్యా, చెవులకు పూతలు పూసినయ్యా? అప్పుడు మీకు తెలియలేదా స్త్రీల సంరక్షణ? ఒక జేసీ పార్కులో ఆడవాళ్ళని December 31 రమ్మంటే అక్కడ గాంజా ఎందుకంటే అందుకు కాదు, వెనక వెళ్ళేటప్పుడు ట్రాన్స్పోర్ట్లో ఏమన్నా జరిగితే చూద్దాం. అందుకే మహానటి అనేది ఎందుకు అనుకున్నారు వీటిని? కమన్, ఎవరు మీ సెక్యూరిటీకి రక్షణ కల్పిస్తారు, ఏం జరుగుతుంది అక్కడ? సో కాబట్టి మహిళల సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అరే మహిళల సేఫ్టీ చాలా ఇంపార్టెంటా? మహిళల సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పని ఉన్నావులో బీజేపీ ఎమ్మెల్యే మానభంగం చేసి చంపేసిన కుటుంబాల దగ్గరికి వెళ్ళి మహిళల సేఫ్టీ ఎంత ఇంపార్టెంటో అడిగితే చెప్తారు మాధవీలత గారు. మన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంతమందిని మీద హత్రాస్కి సంబంధించి, ఉన్నావుకు సంబంధించి, మన ప్రజాపాలనలో, మన రామరాజ్యంలో ఎలాంటి అరాచకాలు జరిగినాయి అనేది ఒకసారి వెళ్ళి అడిగితే తెలుస్తుంది మాధవీలత గారు. సేఫ్టీ మీకు ఇది బాగా కన్సర్న్ ఎక్కువైపోయింది మీకు. ఏదన్నా ఒక మంచి సమాజంలోనూ, ఒక కమ్యూనిటీ హాల్లోనూ, బాగా సెక్యూర్డ్ ఏరియాలోనూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటే నేను తప్పుపట్టేదాన్ని కాదు. కానీ ఎక్కడైతే ఈ డేంజరస్ జోన్ ఏదైతే ఉందో, బాగా ఇలాంటి గాంజాలు ఎక్కువగా తీసుకునే ఒక యువత ఎవరైతే ఉన్నారో, ఒక పొకిరి బ్యాచ్లో బాగా ఉండేది, అది కూడా 31st నైట్ అక్కడ చాలా చాలా హంగామా, తాగుతారు, గాంజా కొడతారు. ఇంకేమైనా ఎలా తెలుసు అండి మీకు? ఇవన్నీ తాగుతారు, గాంజా కొడతారు, ఇవన్నీ ఎలా తెలుసు మీకు? ఆ ఏరియాలోనే ఆ బ్యాచ్ ఉంటారని మీకు ఎలా తెలుసు? సరే, ఒకవేళ మీకు తెలుసు అనుకుందాం, మీరు ఎవరికైనా చెప్పారా? ఎవరికైనా ఇన్ఫార్మ్ చేశారా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అక్కడ అని చెప్పారా? ఏందో మనకు నోటికి వచ్చిన మాటలు మాట్లాడాలా ప్రభుత్వం మీద? అంటే ఎలా అంటే అర్జెంటుగా మన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఇది వెరీ సింపుల్. అది న్యూ ఇయర్ December 31 అనేది మ్యాక్సిమము ఇప్పుడు ఈ హిందూ కల్చర్ అనే దాన్ని తీసుకొచ్చి మనం అందరి మీద పులిమి ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైన టెన్స్డ్ వాతావరణం క్రియేట్ చేసి, అరే ఆడవాళ్ళు వాళ్ళకు నచ్చితే వెళ్తారు, దట్ ఈస్ దేర్ చాయిస్, లెట్ అస్ సే న్యూ ఇయర్. అసలు ఈ దేశం హిందూ దేశం కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలా. ఎందుకు చెప్తున్నా? December 31 అనేది మనది కాదు అని చెప్పని మీరు చెప్తున్నారుగా. December 31 మనది కాదు, ఈ సో కాల్డ్ శ్రీరాముడి జయంతి మనది కాదు, గణేష్ చతుర్థి మనది కాదు, మిలాదున్ నబీ మనది కాదు, రంజాను మనది కాదు. మన దేశం సర్వమత సమ్మేళనం. మన దేశంలో మాలాంటి నాస్తికులు కూడా ఉంటారు, మాలాంటి హేతువాదులు కూడా ఉంటారు. ఈ దేశంలో మీరు వచ్చి అర్జెంటుగా దాన్ని తీసేయాలి, కుదరదు అట్లాగా. ఒకవేళ మీకు సమస్య ఉందనుకోండి, మీరు ఇది హిందూ దేశం కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలా. మీ సమస్య నాకు తెలుసు, నాకు అర్థమైందిగా మీ ప్రాబ్లం ఏంటో. అదే మీ ప్రాబ్లం. అర్జెంటుగా బీజేపీ ఓటు పోలరైజేషన్ జరగాల, టీడీపీని సెంటర్ నుంచి పక్కకు తప్పించాలా, ఇది మీ స్ట్రాటజీ. మాధవీలత గారు, ఒకవేళ మీకు హిందూ దేశమే కావాలనుకోండి, మీకు అద్భుతమైన దేశం ఒకటి ఉంది తెలుసా? హిందూ దేశం ఒకటి ఉంది, అద్భుతమైన దేశం. ఈ నిత్యానంద గారు ఉన్నాడే, వాడు కైలాస అని చెప్పి దేశం పెట్టుకున్నాడు, అదే హిందూ దేశం. మీరు వెళ్ళండి అక్కడికి, ప్రశాంతంగా బతకండి. ఇది హిందూ దేశం కాదు ఇది. లేదంటే నేపాల్ ఉంది, హిందూ దేశం, వెళ్ళండి అక్కడికి, హ్యాపీగా బతకండి. ఈ న్యూ ఇయర్ December 31 చేసుకోవద్దు, రంజానులు చేసుకోవద్దు, ఆడ గాంజా బ్యాచ్ ఉంది. గాంజా బ్యాచ్ ఉంది, మరి పోలీసులకు ఎందుకు చెప్పాలా మీరు? డ్రామా చూసుకోండి మేడం, ఉంటాను.